జగన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎదురెదురు పడబోతున్నారు అసెంబ్లీలో. ఎలా ఉంటుంది? ఫైట్ ఏమైనా ఉంటుంది అంట? ఫోర్త్ వైఫ్ లేదని అంటే ఊరుకుంటారు ఏంటి ఎవరైనా? హలో గైస్, రేపు అసెంబ్లీ సెక్షన్స్ జరగబోతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నారు. జనాల నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అలాగే జగన్ గారు కాను పవన్ కళ్యాణ్ గారు ఎదురెదురు ఫస్ట్ టైం పడబోతుంది. ఎలా ఉంటుందని జనాలను అడుగుదాం. అన్న మీ పేరు? మీ పేరేంటి? నా పేరు హజరత్ అలీ అన్న. ఏ ఊరు మీది? మంగళగిరి. ఏం చేస్తూ ఉంటారు? నేను కార్లు బిజినెస్ అన్న, కొన్ని అమ్మటం. అయితే రేపు అసెంబ్లీ సెక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు? మామూలుగా ఉండదు, దరిదాపులు ఆడ ఫుల్ హడావుడి ఉంటుంది. రేపు తప్పేట్లే, కనక తప్పేట్లే. రేపు మామూలు కాదు, కనక తప్పేట్లే. మొన్న రేపు ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఆయన నుంచి ఏం మాట్లాడాలని కోరుకుంటున్నారు? ఏం మాట్లాడేదే ఉందన్న, జనాలకు మంచి చేసేవాడు కాదన్న. పవన్ కళ్యాణ్ మామూలుగా సినిమా ఇస్తే 200 కోట్లు వస్తాయి. అలాంటిది వద్దు అనుకుని పాపం ఇక్కడ వచ్చాడు జనాల్ని మంచి చేయడానికి. జనాలు పిచ్చోళ్ళు కాబట్టి పోయినసారి ఇలా, ఈసారి ఫుల్ మెజార్టీతో గెలిపించుకున్నారు. ఇలా వదులుతారా ఏంది అది? అయితే జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎదురెదురు ఫస్ట్ టైం పడింది కదా, ఎలా ఉంటుంది వాళ్ళిద్దరికి? జగన్ ఇంకే ఉంటాడు. జగన్ ఇంటికి వెళ్ళిపోతే ఇంకా అసెంబ్లీలో అడుగు పెడతానికి అవకాశం ఉందా? కుక్కని కొట్టినట్టు కొడతారు. రాడంటారు అసలు? ఏంది వచ్చేది? ఏం ముఖం పెట్టుకుని వస్తాడు 11 సీట్లు తీసుకొని. అసలు ఇంకా మాట్లాడే పనే లేదు. జగన్ కళ్యాణ్ గారిని ఆయన పర్సనల్ విషయాలు కానీ వాటి మీద కానీ చాలా వాటి మీద జగన్ గారు చాలా కామెంట్లు చేశాడుగా. ఇప్పుడు చేపిస్తాడు, ఇప్పుడు చేయమనండి. ఇప్పుడు మామూలుగా ఉండదు. ఫ్యాన్స్ కొట్టేస్తారు కుక్కని కొట్టినట్టు వాడిని, జగన్ అనేవాడిని. ఆ కొడుకు అసెంబ్లీలో ఏడిచారు కాండి, ఏడిచారు కదా జగన్. 5 సంవత్సరాలు ఏడిచాము కాండి, వ్యాపారాలు లేక అది లేక. పోలీసు కొట్టి లాక్కున్నాడు జేబుల్లో డబ్బులు జనాల దగ్గర. ఏం చేస్తూ ఉంటారు మీరు? కార్లు కొని అమ్మటం ఒకరిని. ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు చూడండి, ఇప్పుడు నుంచి చంద్రబాబు ఎట్టా చేస్తాడు. అసలు చంద్రబాబు దేవుడు, మామూలు మనిషి కాదు చంద్రబాబు. అయితే రేపొద్దున టీడీపీ వాళ్ళు తప్పు చేసినా కూడా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తారంటారా అసెంబ్లీలో? చేస్తాడు పవన్ కళ్యాణ్, అవసరం అయితే పక్కకు వచ్చేస్తాడు. అలాంటి మనిషి ఆయన పవన్ కళ్యాణ్. ఎవరైనా కానీ సమానమే ఆయనకి. జగన్ చేసినట్టు ఆయన కూడా చేశాడు అనుకోండి, మీ పని మీరు చూసుకోండి బాబు, నా పని నేను చూసుకుంటాను వచ్చేసే మనిషి ఆయన. అంతేలేగా చంద్రబాబు అలా చేసే మనిషి కాదు. చేసినా కూడా వదిలిపెట్టాడు పవన్ కళ్యాణ్. పెట్టాడు అది ఏ తప్పున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే ఇదే చేస్తాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి చిల్లరగా మాట్లాడి చిల్లర చేసే మనిషి కాదు, చిల్లర మనిషి కాదు ఆయన. అది నా కొడుకులు చిల్లర నా కొడుకులు ఉండి ఆయన మీద షటర్లు వేసి అది ఇదే అని చెప్పి పాపం ఆయన తిట్టారులే. కానీ అంత ఏం ఉండదు. ఈసారి రమ్మనండి అసెంబ్లీకి వాళ్ళు 11 మందిని అడుగు పెడుతున్నారు కదా, ఫస్ట్ టైం అడుగు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుందని నా ఉద్దేశం. అలా ఈసారి జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎదురుగా పడతారు కదా, ఇప్పుడు వల్ల ఎలా ఉంటుంది అంటారు? మొన్న స్పీచ్లో చెప్పారు కదా, జగన్ అంటే నాకేం కోపం లేదు, అదే ఇది లేదని. అలాగే మాట్లాడతాడు, అలాగే గొడవలు ఉండవు, కూల్గానే మాట్లాడతాడు ఆయన. పవన్ కళ్యాణ్ జగన్ గొడవ పెట్టుకుంటే జగన్ గొడవ పెట్టుకున్నా తగ్గుతాడు, శాంతంగానే మాట్లాడతాడు. మొన్నటిదాకా ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలు అవన్నీ మనసులో పెట్టుకొని కోపంగా మాట్లాడాడు. ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తర్వాత అలా మాట్లాడతా కుదరదు కదా, కూల్గానే మాట్లాడతాడు. అంటే ఎదురెదురు పడలేదు కదా, ఎదురు పడకపోయినా పవన్ కళ్యాణ్ గారు కూల్గానే మాట్లాడతాడు. ఆ నమ్మకం ఉంది మనకి. అది ఆయన డిప్యూటీ సీఎంగా అయ్యాడుగా, ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం హ్యాపీగా ఉంది. ఎమ్మెల్యే పదవి నుంచి ఒక్కసారి హై రేంజ్కి వెళ్ళిపోయాడు కదా, మాకు హ్యాపీగానే ఉంది. ఇక్కడ అమరావతి ప్రజలకి, రాజధాని ప్రజలకి మళ్ళీ చంద్రబాబు గారు రావటం, మరి పవన్ కళ్యాణ్ గారు ఏకదమ్మున డిప్యూటీ సీఎం అవ్వటం, ఇక్కడ ప్రజలకు అందరికీ ఆనందంగాను. అమరావతి ఇది ఇక్కడ హైవే అవతల రాజధాని. కిషోర్ అన్న 2 రోజుల్లో అసెంబ్లీ సెక్షన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. సరే ఎలా ఉంటుంది ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అడుగు పెడుతున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ ప్రకారం ఏంటంటే కొత్త జనరేషన్ కావాలనే ప్రతి ఒక్కరి ఆలోచన థాట్ ఉంది. దానివల్ల ఏమన్నా మంచి జరిగిద్దనే ఉంటుంది, ఉండిద్ది. కాబట్టి జనాలు నమ్మకంతో ఓటేస్తారు కదన్నా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఈసారి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే మంచి ప్రజలకి మంచి చేసే ఇది ఉండాలి అనేది ఆలోచిస్తున్నాం. ఒక పక్క చాలామంది ప్రజలు ఇప్పటిదాకా ఇబ్బంది పడ్డారు, గత రాజకీయం ప్రకారం అయితే, గత ఎలక్షన్ ప్రకారం అయితే. ఇప్పుడు బాగుండాలి, బాగుపడాలి అనే ఆలోచనతోనే ప్రతి ఒక్కరు వేశారు ఓటు. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు మరి ముందడిగేసి డిప్యూటీ సీఎం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేయకపోయినా దగ్గరుండి ఈయన చేపిస్తారనే
నమ్మకం కొంచెం ఉంది. అదే ఇప్పుడు జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ పడుద్ది అసెంబ్లీలో, ఎలా ఉంటుంది వాళ్ళిద్దరు ఫైట్ ఎలా ఉంటుంది? ఫైట్ అంటూ ఏముండదు కానీ నువ్వు చేయలేని ఇప్పుడు మేము చేసి చూపిస్తాం అనే ఛాలెంజ్ మాత్రం ఉంటుంది కన్ఫర్మ్గా. అది ఎలా అంటే ఇప్పుడు చదువుకున్న పీపుల్స్ ప్రకారం, చదువుకున్న ప్రజల ప్రకారం అయితే కనుక వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సర్వే చేసిన దాంట్లో చాలా వరకు తెలుసుకున్నారు. కాబట్టి ఆయన అన్నారు ఎలా అంటే నా వల్ల మీకు చెడు జరగదు, నా వల్ల మీకు మంచిగా జరిగిద్ది అనే ఇదిని తీసుకొస్తారన్న గ్యారంటీ ఉంది. మాట ఇప్పుడు దాకా పడలేదు కదా, ఎలా ఉంటుంది అంటున్నారు? పడదు, ఎందుకంటే చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, నాకు పెద్ద విరుద్ధం ఏం కాదు జగన్మోహన్ రెడ్డి అని. ఆయనకి కావాల్సింది మంచి ప్రజలు మంచి అనేదే కావాలి. కాబట్టి ఇలాంటి గొడవలు పెట్టుకుంటూ కూర్చోడానికి ఆయనకి పెద్ద టైం ఏమి ఉండదు. అది టైం ఉండేలాకైతే ఎప్పుడో పెట్టుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని చూడడానికి వెళ్తున్నప్పుడే అడ్డుపడినప్పుడే పెట్టుకునేవాళ్ళు గొడవ. పెట్టుకోకుండా చాలా సైలెంట్గా ఉండి ముందడుగు వేద్దాం, మన దగ్గరుండి మంచి కావాలి అనితో ఉన్నాడు. కాబట్టి అప్పుడే పడాల్సిన వారు ఇప్పుడు పడిద్దని ఊహించడానికి కూడా లేదు. ఛాన్స్ లేదు. ఉంటే ఆ రోజే పడేది. T20 మ్యాచ్ జరిగేది అక్కడే రోడ్డు మీదే. పెద్ద రచ్చలు అయ్యాయి. ఆ రోడ్లు తగలబెట్టేవాళ్ళు, కొట్లు తగలబెట్టేవాళ్ళు ఫ్యాన్సే కానీ, అటు అధికార పార్టీయే కానీ, ఇటు ప్రతిపక్షమే కానీ అంత పెద్ద గొడవ జరిగేది. అలాంటి వారే కానీ, నార్మల్ వారే కానీ, అసెంబ్లీ వారే కానీ అసలు ఏది ఉండదు. అది ఉండదు, నార్మలే, కామన్ సైలెంట్ అంతే. నువ్వు చేయలేని మేము చేసి చూపిస్తానే ఛాలెంజ్ మాత్రం నడుస్తుంది. థ్యాంక్ యూ. అసెంబ్లీలో ఎలా ఉండిపోతుంది? ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కాలు అడుగు పెడుతున్నారు, ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు రాబట్టి రాష్ట్రానికి ఒక బాగున్నాయి, ఎలా అనిపిస్తుంది? బాగున్నాయి. కొత్త మెరుపు వస్తుంది అనుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్కి కొత్త మెరుపు వస్తుంది అనుకుంటున్నాం. ఫస్ట్ టైం జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఎదురు పడుతున్నారు కదా అసెంబ్లీలో, ఎలా ఉంటుంది అంటారు? ఏముండదండి, జగన్దే ఏముండదండి. ఈసారి మాట్లాడే అవకాశం కూడా లేదు జగన్కి. అంటే ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ ఎదురు పడడం కదా, ఎలా చూస్తావు? ఎలా ఉండదంటే ఇప్పుడు ఫస్ట్ ఐటెం కాబట్టి మరి మనకి అవగాహన లేదు, ఎలా ఎదుర్కొంటారో తెలియదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మూడు రోజులు అసెంబ్లీ సెక్షన్స్ జరగబోతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కాలు అడుగు పడిపోతున్నారు, ఎలా ఉంటుంది అంటారు? అంటే ఎదురుగా జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎదురవుతారు ఈసారి, ఎలా ఉంటుంది? జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళడం పారిపోతున్నాడు, అవునా? కన్ఫామా? కన్ఫామ్. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళాలి కదా, వెళ్ళాడు, పులివెందులు వెళ్ళాడు. రేపు వెళ్ళా 11 మంది అట్లా ఛాన్స్ లేదు. అయితే ఛాన్స్ లేదు, ఫ్లాష్ పడదు అయితే. పులివెందులు పిల్లి కదా. సరే అన్న, థ్యాంక్ యూ. రాజారత్నం. ఏం చేస్తూ ఉంటారు? నేను ఇంతకుముందు వైన్ షాప్లో. ఏ ఊరు మీది? పార్టీ మండలం. 2 రోజులు అసెంబ్లీ సెక్షన్ జరుగుతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కాలు అడుగు పెట్టబోతున్నారు అసెంబ్లీలో, ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది. బాగుంటుందా? ఆయనకే సపోర్ట్ చేశారా? ఆయనకే సపోర్ట్ చేశారు. ఎలా ఉంటుంది ఆయన స్పీచ్ కానీ, ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది, అనుకుంటుందా? నెంబర్ 1గా ఉంటుంది. అయితే జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎదురు పడుతుంది కదా, ఎలా ఉంటుంది అంటారు? జగన్ గారు ఎక్కడికో వెళ్ళిపోతాడు పాత లోకానికి, తొక్కేస్తారు. బస్మాసురుని దొక్కేసినట్టు దొక్కేస్తారు. అసలు ఛాన్సే లేదు. అయితే అసలు ఛాన్సే లేదు. అంటే ఎదురు గొడవలు కానీ అట్లా మాట్లాడొద్దాం కానీ అలా ఏం జరుగుతాయి అంటారు? వాళ్ళు ఇంత ముందు చేసిన దానికన్నా ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువ చేయాలి, కానీ చేయకూడదు. వాళ్ళకి మనకి తేడా ఉండాలి కొంచెం. వాళ్ళు చేసినట్టు చేయకూడదు కానీ చేయాలి. చేస్తారు, కళ్యాణ్ గారు చేస్తారంట. చేస్తారు. మాటలు దాడి దిగుతారు అంటారు. ఏమండి? మాటలు దాడి దిగుతారా పవన్ కళ్యాణ్? మాటలు దాడి ఉండిద్ది, పని కూడా అట్లానే ఉండదు మనది, కూటమిది. థ్యాంక్ యూ. మీ పేరు? వాహిని. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఓటేశారు మొన్న? ఏ ఊరు మీది? ఏలూరు. రేపు అసెంబ్లీ సెక్షన్స్ జరగబోతున్నాయి, అసెంబ్లీ జరగబోతున్నాయి. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు అసెంబ్లీలోకి, ఎలా ఉంటుంది అంట? అసలు పవన్ కళ్యాణ్ సార్ గురించి తెలిసిందే కదా, చాలా పవర్ఫుల్గా అని చేస్తారు. అంటే ఎలా ఉంటుంది? డిఫరెంట్గా ఉంటాడా? అందరు రాజకీయ నాయకుల్లాగానే ఉంటాడా? లేదు, అందరు రాజకీయ నాయకుల్లాగా ఉండరు, చాలా డిఫరెంట్గా. అంటే ఒక విజన్ ఉంది కదా, అది చేస్తారు అని అనుకుంటున్నా. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన తప్పులు చేసిన క్వశ్చన్ చేస్తాడా? చేస్తారు అనుకున్నా. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంత చూడకుండా, ముందు వెనకాల చూడకుండా ఏం చేయరు అని కూడా ఒకవేళ చేస్తే
క్వశ్చన్ చేస్తారు. అలాగే జగన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎదురెదురు పడబోతున్నారు అసెంబ్లీలో. ఎలా ఉంటుంది వాళ్ళు ఫైట్ ఏమైనా ఉంటుంది అంట? ఫోర్త్ వైఫ్ ఏదైనా అంటే ఊరుకుంటారు ఏంటి ఎవరైనా? షేక్ మస్తాన్ వాళ్ళండి, బాబు అంటారు. ఏ ఊరు మీది? మంగళగిరి. రేపు పొద్దున అసెంబ్లీ సెక్షన్స్ జరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం వెళ్ళబోతున్నారు అసెంబ్లీలోకి. ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఆయన మీద ఏమైనా? అతను ఎప్పటి నుంచో ట్రై చేస్తాడు కదా, మంచి చేయాలని. అవకాశం వచ్చింది కదా, చేస్తాడు. చూడాలిగా, అప్పుడే తెలిసింది మనకి. ఈ 5 ఏళ్ళు చూస్తే మనకు తెలిసింది అతను ఎలా ఉంటుంది. అలాగే జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎదురెదురుగా పడబోతుంది ఫస్ట్ టైం. ఎలా ఉంటుంది అంటారు? ఏముండదులేండి, ఏముంటుంది మామూలే. ఆయన కొన్ని చేసి ఉన్నాడుగా, జగన్ గారు కూడా అతను కొన్ని చేశారు. ఇతను కొన్ని మాటలు వద్దాలు అలాంటి జరిగితే 3 పెళ్ళిళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని జరగలేదు సార్, అలా ఏముండదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, తర్వాత మాకేం కక్షలు ఏం లేవు, రాజకీయం పరంగా ఏం లేవు, మా అన్నదమ్ములు అంటూ అని చెప్పారు కదా. సో ఏముండబోదు, ఏముండదు అంటారు. వీళ్ళు ప్రజల కోసం మంచి చేయాలని వచ్చిన వాళ్ళు ఇక ఉండదండి, ఈసారి ఉండదు. అర్థం చేసుకున్నారు కదా, ఈ గొడవలతో ఒకసారి దెబ్బతిన్నారు కాబట్టి రెండోసారి ఎవరు చేయరు. అతను చేయరు, ఇతను చేయరు, ఇద్దరు బాగానే ఉంటారు. ప్రజలు వ్యతిరేకం వస్తే ఒకసారి ఎలా ఉంటుంది అనేది చూశారు కదా. పార్టీ వాళ్ళు మరీ దారుణంగా ఆయన్ని చాలా హింస పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళని, ప్యాకేజ్ స్టార్ అని ఇలా అసెంబ్లీలో డైరెక్ట్గా తిట్టారు కదా. ఏముండదండి, అలా అయితే ఏముండదని. అవన్నీ గుర్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా లేదు, చేయరు. అలా చేసే ఆలోచన అయితే లేదానికే కాదు. ఓకేనా, థ్యాంక్ యూ. 2 రోజులు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, అసెంబ్లీ సెక్షన్స్. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కాలు అడుగు పెడుతున్నారు కదా, అసెంబ్లీలోకి వెళ్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు? తెలుసా ఆయన మీకు? తెలుసు, చూసారా? చూసాము. ఎప్పుడు పద్దాలు ఎక్కడే తిరుగుతాడుగా, ఇక్కడే పార్టీ ఆఫీసు. అసెంబ్లీలో జగన్ గారు గాను పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పడబోతుంది ఎదురెదురుగా. ఎలా ఉంటుంది అంటారు? మరి ఎట్టుంటుందో మామూలుగా వాళ్ళిద్దరికి ఎదురెదురు పడితే ఎవరు గెలుస్తారు? ఎవరు గెలిస్తే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. సరే అండి, థ్యాంక్ యూ. శ్రీనివాసరావు. ఏం చేస్తూ ఉంటారు? నేను మున్సిపల్ కార్పొరేషన్లో డ్రైవర్గా చేస్తాను. 2 రోజులు అసెంబ్లీ సెక్షన్స్ జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నారు. ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటుందంటే గవర్నమెంట్లో ఫస్ట్ అసెంబ్లీ కాబట్టి ఒకసారి చూస్తే కానీ ఏ నిర్ణయాలు తీసుకుంటారని తెలియదు. ఇంతవరకు జరగలేదు కదా, వీళ్ళది ఫస్ట్ కదా, మరి ఏం చేస్తారని చూడాలి. ఎదురు చూస్తున్నారా? మేము ఎంసీ కార్పొరేషన్లో 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎన్ని గవర్నమెంట్లు మారినా మాకు పర్మనెంట్లు అనేవి లేవు. మరి ఈ గవర్నమెంట్ అన్నా చేస్తేమో చూడాలి. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్ గారికి ఎదురెదురుగా పడబోతున్నారు. ఎలా ఉంటుంది అంటున్నారు వాళ్ళిద్దరికి? ఎదురుపడినా ఏముండేది ఉండదులే కానీ వాళ్ళు ఒకటేలే కానీ వాళ్ళు నాయకుల పరంగా ఒకటేలే కానీ బయట మనం అనుకోవడం ఏముండదు, ఏముండదు అంటారు. ఏం వస్తారంటారా జగన్ గారు అసెంబ్లీకి? కాకపోవచ్చు, వస్తారని నమ్మకాలు. ఓకే, థ్యాంక్ యూ. ఏం చదువుతున్నారు? ఆప్థమాలజీ, బీఎస్సీ ఆప్థమాలజీ. ఓటేశారు మొన్న? వేసాం. ఎవరికి వేశారు? పవన్ కళ్యాణ్. ఎక్కడ, ఏ ఊరు మీది? మాది మాచవరం, అమలాపురం. వెస్ట్ గోదావరి. మీరు వేశారు ఓటు? ఎవరికి? జగన్. సరే, 2 రోజులు అసెంబ్లీ సెక్షన్స్ జరగబోతున్నాయి. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడుతున్నారు అసెంబ్లీలో. ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది. మంచి హోరాహోరీ జరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ జగన్ మాట్లాడడానికి లేదు కదా. పవన్ కళ్యాణ్ కానీ రేపొద్దున ఎదురెదురుగా పడుతుంది ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉంటుంది అంట వాళ్ళిద్దరికి? మేబీ పవన్ కళ్యాణ్కే బాగుంటుంది, జగన్ అంత అలా అనిపించట్లేదు. అపోజిషన్ లేదు కాబట్టి అలా ఉండిద్ది, ఇంకా వాళ్ళ రాజ్యంగా ఉండిద్ది. వీళ్ళిద్దరికి మాట యుద్ధం జరిగిద్ది అంటారా? మేబీ జరగవచ్చు, జరగకపోవచ్చు, ఏమైనా జరగచ్చు. అవ్వదు. ఎందుకని? అసెంబ్లీలో అడుగు పెట్టాక వేరే వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు అలా అనరు. పవన్ కళ్యాణ్ తిట్టరు. పవన్ కళ్యాణ్ తిట్టరు, మామూలుగా ఎదురెదురు మాటలు. ఇన్ కేస్ అవ్వినా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవ్వరు. ఎందుకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్? డై హార్ట్ ఫ్యాన్స్. థ్యాంక్ యూ. ఎవరు? ఇక్కడ మంగళగిరి. రేపు పొద్దున అసెంబ్లీ సెక్షన్స్ జరగబోతున్నాయి. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కాలు అడుగు పెట్టబోతున్నారు. ఎలా ఉంటుంది అంటున్నారు? ఆయన కావాలని కోరుకున్నది, ఆయన కావాలని కోరుకున్నది, కావాలని ఆవాజన సునామీ చూడిగా ఇంకేంటి.
ఎలా ఉంటుంది లోపల ఎలా ఉంటుంది అంటారు? అన్న ఎట్లా ఉన్నాడు కరెక్ట్గానే ఉంటాడు అన్న, కరెక్ట్గా ఉంటాడు. నెంబర్ 1గా మారుతాడు. ఇప్పుడు ఇచ్చే రాజకీయం చేయడు. అలాగే జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎదురెదురు పడబోతున్నారు ఫస్ట్ టైం. ఎలా ఉంటుంది అంటున్నారు వాళ్ళిద్దరికి? ఎదురు ఎందుకు పడతాడు? అసెంబ్లీకి వెళ్ళడుగా జగన్. ఎందుకు వెళ్తాడు? సైన్ చేయడానికి వెళ్ళాలి. ఎదురు పెడితే ఏమవుతుందన్న, అప్పుడు దాకా నేను 3 పెళ్లి గురించి మాట్లాడాను అని చెప్పి ఆలోచించుకుంటాడు నాకు తెలిసి. ఇప్పుడు గౌరవిస్తున్నాడు ఎట్టాగా పవన్ కళ్యాణ్ గారు అని గౌరవిస్తున్నాడుగా, అందుకైతే గౌరవించలేదే. వాళ్ళిద్దరికి ఏముండదు, మాట యుద్ధం ఏమన్నా ఈ పవన్ కళ్యాణ్ అటువంటి ఏం పట్టించుకోడు అసలు. ఏమన్నా కూడా పట్టించుకోడు. పని ఆయన చేసుకుంటాడు అంతే. పని మాత్రం బాగా చేస్తాడు అనుకుని ఆయన గెలిపించారు, అట్టగా అవుద్ది. ఓకేనా, థ్యాంక్ యూ. బోయిన శ్రీనివాసరావు. వెంకటేశ్వరరావు. ఏ ఊరు మీది? కారింగపాలెం నగరం దగ్గర. రాజకీయాలు ఫాలో అవుతూ ఉంటారా? రేపు అసెంబ్లీ సెక్షన్స్ జరుగుతున్నాయి కదా, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ అడుగు పెట్టబోతున్నారు. ఎలా ఉంటుంది అంటారు? రైతులంతా మాల వేసారు, గజమాల ఎత్తుకొచ్చి చేస్తున్నారు, గజమాల కట్టించుకొచ్చి పైనుంచి ఎత్తుకొచ్చి చేస్తున్నారుగా. మరి రాత్రి పసుపు చల్లారు, పూలు చల్లారు, రోడ్లన్నీ పచ్చగా చేసేసారు రాజధాని కలిగి. ఆనందం ఆడొచ్చేసింది. తర్వాత ఎట్టేం జరిగింది, ముందు లైన్లో ఆడు అన్ని చెప్పాడు కదా, చెప్పిన దాని మీద కొట్టేస్తారు. లోపల ఎలా ఉంటుంది అంటారు ఈసారి? ఎదురు లేదు. మరి ఆడు చూసుకోండి కాడ అన్ని వేల పెట్టి కోట్లు కొట్టాడు. ఎవడు చేస్తాడు దాంట్లో? ఎవడు బొబ్బు ఉంటానికి? ఆడు బొబ్బు ఉంటాడు. ఆడంటే నేను కూడా మళ్ళీ గెలిచి వస్తాను. రెండోసారి కూడా నువ్వు చూసుకుంటావా? ప్రజలు ఒప్పుకుంటారా? అది సిస్టమ్ అండి. ఎందుకని నీ వేల కూడా అదే రాజధానిలో కడితే పాపం వాళ్ళు ఆ ధర్నా ఏం చేసారు? మరి ఆ ధర్నాలో ఏమైనా తేడా ఉండేదా? చేస్తే ఎందాక వచ్చేది కాదు. పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్ గారికి ఎదురెదురు పడబోతుంది ఈసారి ఫస్ట్ టైం. జగన్ పవన్ కళ్యాణ్ ఏమి పీకేది ఏం లేదు, అంత మామూలే. ఎదురెదురు మాటలు వద్దాలేమన్నా పడినా లక్ష్యేడేక పాపము పవన్ కళ్యాణ్ కానీ మన గుంటూరు అంతకుముందు రాని సాప్పుడు ఆయన పెళ్ళాన్ని అన్నది ఎన్ని రోతకన్నది. మరి ఆ కోదమ ఎడకపోయింది పోదా తిరిగి అంటారా ఇల్లు లేకపోతే అనడానికి కొద్దిగా వాపుతున్నారులే కదా. నువ్వన్నారంటే ఇంకా దానికి వాల్యూ ఉండదు కదండి. ఇప్పుడు నీ ఎక్కడికి వచ్చాను గబకు నువ్వు నన్ను మొన్న మాట అన్నావు, నేను కూడా ఇప్పుడు ఇద్దరం ఒకటి అయిపోతాం. చేస్తారంటారా? మాటలు యుద్ధాలు జరిగితే యుద్ధాలు దాకా కొద్ది టైం పట్టింది. ఏం లేదు కదండి, ఏముంది టైం పట్టింది. ఏం లేదు, 11 సీట్లు ఉన్నాయి. దాంట్లో ఏం చేస్తాడు అసలు? అపోజిషన్ కూడా లేదు వాస్తవంగా చెప్పాలంటే. మాట్లాడినా వాళ్ళు ఏం చెప్పలేరు. ముందు ఇంకా ఎక్కువగానే ఉంటది. వాళ్ళు ఎంత ఇచ్చేసారు సార్? అంత ముందు ఉన్న మినిస్టర్లు అంతా ఎంతవరకు ఇచ్చేసారు? వాస్తవం అదే. ఎన్ని గుర్తు పెట్టుకుని బయటపడరు కొద్ది టైం తీసుకుంటారు. చంద్రబాబు ఒప్పుకోట్లే, కొద్దిగా లోకేష్ ఏదైనా ఉండితే కుర్రాళ్ళు కదా వాళ్ళ డాడీ ఆయన ఆపుతాడు. పవన్ కళ్యాణ్ అయితే ఏమండవు, ఆయన పని చేసుకుంటే అందనుకుంటున్నారు సార్. రాజకీయ పరంగా ముందుకెళ్ళాలి కానీ ఇవాళతో తెగొట్టుకుంటూ వెళ్తే రేపు ప్రజలు మారాలిగా. ఒక్కనాడు ఎగిరి తూగితే ఇవాళ పదవి ఎక్కిందని దొరికితే ఎగిరి తూగుతావా? మడిచిని లౌకికంగా లాక్కునే ప్రదేశం చూసుకుంటాడు కానీ ఈ అధికారం ఎంతవరకు ఉందో దాన్ని అంతవరకు ఉపయోగించుకుని ముందు వెళ్ళే లెక్కలో ఉంటాడు. దాన్ని ఉపయోగించుకోవాలి కానీ దీన్ని ఎంతవరకు పనిచేసిద్ది దౌర్జన్యంగా? జగన్ గారు పార్టీ ఉంచుతారా లేకపోతే కాంగ్రెస్ లో కలుపుతారా అంటారా? అది ప్రజల నిర్ణయం. ఆయాలైనా ప్రజలే గెలిపించారు, ఇవాళ దించాలన్నా ప్రజలే దించారు. అది వాళ్ళ ప్రజల మనస్తత్వాలను బట్టి దాన్ని మరి 150 నుండి 10 సీట్లు పడిపోయాడు కదా, పార్టీ ఉంటుందా లేకపోతే? వచ్చాడుగా అదివరకు ఆయన బాక్సులు ఒరిజినల్ అయినప్పుడు ఆ రోజు అడ్డం ఏ క్లాస్ మొదలు కొట్టినాడుగా. ఇవాళ ఆ బాక్సులు రాంగ్ స్టాప్ అని ముసుగప్పాడుగా. అదే ఇది రాజకీయం అంటే. మరి నువ్వు చెప్పిందే ఆ రోజు నీ బాక్సులేగా. మరి నువ్వు ఆ రోజు చంద్రబాబు వీళ్ళు అంటే నువ్వు కాదు మా ఒరిజినల్ ఏం కొట్టినావుగా. ఇవాళ నువ్వే వచ్చావు మళ్ళీ మా గాడిలోకి. ఇది మా కొద్దిగా ఉండాలిగా. థ్యాంక్ యూ. శ్రీనివాసరావు. ఏ ఊరు మీది? చిన్నకాకాని. పొద్దున అసెంబ్లీ సెక్షన్ జరగబోతున్నాయి, అక్కడ ఎలా ఉంటుంది? ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు అసెంబ్లీలోకి, ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉండేది? బ్రహ్మాండంగా ఉండేది. ఆయన అనుకున్న పనులు ఆయనకున్నది అయ్యింది, బాగానే ఉండేదండి. జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎదురెదురు ఫస్ట్ టైం పడబోతుంది, ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉండి చూడాలి కదండి, ఇప్పుడే మొదలు చూడాలి కదా. అంటే ఎవరికి ఎక్కువ ఇదేంటి అది
ఇద్దరు పోటీ పడితే ఎవరు గెలుస్తారు అంటారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన ఊపులో ఉన్నాడు కదండి, జనం తీర్పిచ్చారు కాబట్టి ఆయనే ఊపుగా బాగుండిద్ది. మంచోడేనా పవన్ కళ్యాణ్? ఏమండి మంచోడేనా? మంచోడే కాబట్టి ఓట్లు వేసింది మేము. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ మనోహర్. ఏ ఊరు మీది? అమృతలూరు, తెనాలి. అమృతలూరు. ఎక్కడ? ఏ నియోజకవర్గం? వేమూరు నియోజకవర్గం. ఓకే. 2 రోజులు అసెంబ్లీ సెక్షన్స్ జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టబోతున్నారు. ఎలా ఉంటుంది అంటారు? ఇప్పటి వరకు ఆయన ఏవైతే వాగ్దానాలు ప్రజల ముందు పెట్టాడో, ప్రజలకు ఏ విధమైన సేవ చేయాలని అనుకుంటున్నాడో అది ప్రజలు చూడబోతున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు తన వ్యక్తిగతమైన పరిపాలన ప్రజలకు సేవ చేశాడు. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ప్రజలు నిర్ణయించారు, ఆయన్ని ప్రజలు ఓటేసి గెలిపించారు. తన యొక్క బాధ్యత మరింత పెరిగిందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ బాధ్యతకు అనుగుణంగా మెరుగైనటువంటి పరిపాలన, తింటూ రుచెందుకు అంటారు, చూద్దాం. మంచి పరిపాలన ఇస్తే రాబోయే కాలంలో ఆయన్నే మంచి స్థితిలో పెట్టవచ్చు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మంచి పరిపాలన అందిస్తే రాబోయే కాలంలో ప్రజలందరూ ఆశించినట్టుగా చాలామంది ఆశిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని. ఫ్యూచర్లో మరింత పరిపాలన ఇస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ప్రజలే ఆయన్ని సీఎం చేసే అవకాశం కూడా ఫ్యూచర్లో ఉండవచ్చు. అది నా వ్యక్తిగతమైన నిర్ణయము. అలాగే జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఎదురెదురు జరగబోతుంది. ఎలా ఉంటుంది ఎక్స్పెక్టేషన్ మీన్? వాళ్ళిద్దరికి ఎదురెదురుగా పడబోతుంది ఫస్ట్ టైం. ఇప్పుడు పడలేదు కదా, సో ఎలా ఉంటుంది అంటున్నారు వాళ్ళిద్దరు? ఏ మాట కంటే వ్యక్తిగత దోషులకు వద్దండి. మనం అసెంబ్లీలో ప్రజలు కూర్చోబెట్టారు. వ్యక్తిగత విషయాల వైపు వెళ్లకుండా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల మీద ఫోకస్ పెడితే ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. వ్యక్తిగతమైన నిర్ణయాలు, వ్యక్తిగతమైన కోపాల వైపు వెళ్తూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటే ప్రజలకు కూడా దురభిప్రాయం అనేది కలుగుతుంది కామన్గా. ఇది చదువుకున్న వాళ్ళు కలుగుతుంది, చదువు లేని వాళ్ళు కూడా కలుగుతూ ఉంటుంది. వ్యక్తిగత ధోరణి వైపు వెళ్ళొద్దండి. ప్రజాసేవ అనేది ప్రైమ్ ఇంపార్టెంట్. యాజ్ అ డాక్టర్గా నేను చాలా సర్వీస్ చేశాను. ప్రైమ్ ఇంపార్టెంట్ ఏంటంటే సర్వీస్ టు ది పీపుల్ ఇస్ ది ప్రైమ్ ఇంపార్టెంట్ రోల్. యాజ్ ఏ ఎమ్మెల్యే హో, యాజ్ ఏ ఎమ్మెల్సీ, దే ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దే హ్యావ్ టు సర్వ్ ది పీపుల్ ఎట్ లార్జ్. పర్సనల్ అజెండా పెట్టుకోకూడదు. ప్రజలు సేవ చేయాలి. సేవ చేస్తే వాళ్ళు నిరంతరం జీవితాంతం వాళ్ళకే ఓటు వేస్తారు. అంటే ఎలా ఉంటుంది? గొడవ జరిగితే లేకపోతే నార్మల్గా ఉంటుందా? ఓకే, ఫస్ట్ 2 days మాత్రం వ్యక్తిగతమైనటువంటి గొడవలు జరుగుతూ ఉంటాయి. మీరు అది చేశారు, మేము ఇది చేయబోతున్నాము, తిట్టారు అనేది కామన్గా నడుస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవద్దండి. ఒక వ్యక్తిగత ధోరణులు అందరూ చేస్తూ ఉంటారు, కానీ దీనికి మించి ఒక అడుగు ముందుకేసి ప్రజాసేవ చేయాలనేది ఒక డాక్టర్గా నా అభిప్రాయం. ఎంబీబీఎస్ ఓటేశారు మొన్న? ఎవరి మీద? పెనుగొండ. అయితే చూసారు ఎలక్షన్స్ రిజల్ట్స్ అవన్నీ చూసారు కదా. సో 2-3 daysలో అసెంబ్లీ సెక్షన్స్ జరగబోతున్నాయి. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నారు. ఎలా ఉంటుంది? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? బాగుంటుందని అనుకుంటున్నాను. తెలుసా ఆయన గురించి? తెలుసు. ఏంటి ఆయన గుర్తేంటి? గ్లాస్. సరే, ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది అనుకుంటున్నాను. ఎక్స్పెక్టేషన్ ఏం లేదా? ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి అంటే అన్నీ ఆయనకు తెలుసు కదా. ఫస్ట్ టైం జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎదురెదురు పడబోతుంది. ఎలా ఉంటుంది? వాళ్ళ ఇద్దరికి ఫైట్ ఏమి ఉంటుందా లేకపోతే నార్మల్గా? అంటే ఏ రాజకీయ నాయకులకైనా ఫైటింగ్ ఉంటుంది. వీళ్ళిద్దరికి ఎలా ఉంటుంది అంటారు? హోరీగా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు? ఒంగోలు. చూస్తారా రాజకీయాలు ఇవన్నీ ఫాలో అవుతారా? కొంచెం. అసెంబ్లీ సెక్షన్ జరగబోతున్నాయి కదా రేపొద్దున. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం వెళ్ళబోతున్నారు. ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది. ఎవరికేసారు ఓటు? టీడీపీ. ఇంకా మీకేంటి? మీరు ఏం చదువుతున్నారు? ఎంబీబీఎస్. మీకేంటి మీకు ఫ్యూచర్లో నెక్స్ట్ జాబ్స్ రావాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఉన్నాయా లేదా వేరే స్టేట్కి వెళ్ళాలా? ఉన్నాయి కానీ తక్కువ. మీకు ఏం కావాలి మీరు చెప్పండి, మీ డిమాండ్స్ అండి. చదువుకి జాబ్కి వస్తున్నాయా?
చాలామంది చదువుకుని ఖాళీగా ఉంటున్నారు కదా, అలా అవును అంటే కష్టపడి చదివిస్తారు కదా, డబ్బులు ఖర్చు పెట్టి. సో తక్కువ శాలరీస్. ప్రైవేట్ కాలేజెస్ అయితే బాగా తక్కువ వస్తాయి. ఓన్లీ గవర్నమెంట్ అయితే బాగా వస్తుంది. రావాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. గవర్నమెంట్ సీట్లు గట్టిగా చెప్పాలి. మీరు అంటే కాలేజెస్ ఎక్కువ వచ్చి కొంచెం సీట్స్ ఎక్కువ రావాలి. థ్యాంక్ యూ. రేపు వస్తుంది యూట్యూబ్ ఛానల్. మోహన్ రావు. ఎవరు? నూతక్కి. రేపు పొద్దున అసెంబ్లీ సెక్షన్స్ జరగబోతున్నాయి కదా, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం వెళ్ళబోతున్నారు అసెంబ్లీలోకి. ఎలా ఉంటుంది అంటారు? మామూలుగా బాగానే ఉంటుంది. నువ్వేంటి ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఇలా వెళ్ళి మాట్లాడాలి, అలా మాట్లాడాలి ఏముంది, మామూలుగా జనరల్గా డిప్యూటీ సీఎం కదా, డిప్యూటీ సీఎం హోదాలో మరి 4-5 శాఖల చేతిలో ఉండే వస్తాడు తగ్గట్టుగానే మాట్లాడుంటారు. అలాగే జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎదురెదురు ఫస్ట్ టైం పడబోతుంది. ఎలా ఉంటుంది అంటున్నారు వాళ్ళిద్దరికి? రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఒక రకం ఉంటాయి, ఎలక్షన్ అయిన తర్వాత ఇంకో రకం ఉంటాయి. ఎలక్షన్ గెలిచిన తర్వాత దాని గురించి ఆలోచించారు పెద్దగా. అంటే పవన్ కళ్యాణ్ చాలా హింస పెట్టారు కదా, దాన్ని ఆ రేంజ్లో తీసుకుని ఎట్లా రివెంజ్ ఎట్లా తీసుకుంటారు? మామూలుగా దీని వైడ్గా ఏది ఒక పని వైడ్గా కానీ లేకపోతే సెక్షనల్ వైడ్గా కానీ ఏదన్నా డిపార్ట్మెంట్ వైడ్గా తీసుకుంటారు తప్ప ప్రత్యేకంగా పని కట్టుకొని రివెంజ్ తీసుకుంటే అలా రివెంజ్ తీసుకున్న టైపా లేకపోతే పని చేసే టైపా? పవన్ కళ్యాణ్ పని చేస్తాడు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే. అప్పారం. ఏ ఊరు మీది? విజయవాడ. ఓకే, రేపు పొద్దున అసెంబ్లీ సెక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అడుగు పెట్టబోతున్నారు, ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది అనుకుంటున్నాను. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఆయన నుంచి? పబ్లిక్కి న్యాయం జరిగింది అనుకుంటున్నాను. అలాగే జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఎదురెదురుగా పడబోతున్నారా, ఎలా ఉంటుంది వాళ్ళిద్దరికి? డెవలప్మెంట్ సైడ్ ఇద్దరు కూడా కలిసి పనిచేస్తారు అనుకుంటున్నాం. ఎవరు? జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ ఎదురు పడుద్ది కదా, మాటలు యుద్ధం జరిగిద్దా లేకపోతే ఎలా ఉంటుందో? కలిసి అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఏ ఊరు మీద? మంగళగిరి. పొద్దున అసెంబ్లీ సెక్షన్స్ జరగబోతున్నాయి కదా, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు, ఎలా ఉంటుంది అంటారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అదే అనుకున్నట్టుగా వెళ్ళాలని కోరుకున్నాము, వెళ్ళాడు. ఇక ఆయన మీద హోప్స్ ఉన్నాయి, ఎలా చేస్తాడు ఏంటి అనేది. చంద్రబాబు నాయుడుకి పోటీగా ఉంటాడా, మరి ఆయనకి అనుకూలంగా ఉంటాడా అనేది చూడాలి. ప్రజా సమస్యల మీద పోరాడతాడని ఆశిస్తున్నాను. అలాగే జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎదురెదురు ఫస్ట్ టైం పడిపోతుంది, ఎలా ఉంటుంది అంటున్నారు వాళ్ళిద్దరికి? మాటలు యుద్ధం ఏం జరుగుతా లేకపోతే ఎలా ఉంటుంది? ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, ఏం జరిగింది అనేది చూడాలి అసెంబ్లీ సమావేశం. అంటే ఎదురెదురుగా మాటలు యుద్ధాలు ఏమైనా జరుగుతాయా లేకపోతే కామ్గా ఉంటారా అని? అలా పవన్ కళ్యాణ్ అంత ఎదురుదాడి చేస్తాడని అనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన అనుకున్నది అయిపోయింది. ఇప్పుడు కొంచెం కూల్గానే ఉన్నాడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ. జగన్ కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించలేదు, అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు చేయలేదు. జగన్ గారు చాలాసార్లు అన్నారు 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు, అంతకు మించి వెళ్ళలేదు కదా. అంతకు మించి ఏదో ఒక ఫైట్ చేయాలి కాబట్టి అంతవరకే ఉన్నాడు, అంతకుమించి వెళ్ళలేదు. కానీ ఏం జరిగిద్ది అనేది ఎవరికి అర్థం కావట్లా. నా తెలిసి ఇక అంతకు మించి ఇక దోషాలను కూడా వెళ్ళడని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఉదయ్ భాస్కర్. పుణ్యకంటి రమేష్ మాదిగా. పొదంల బెంజమిన్ మాదిగా. ఊరు మీద అందరూ? మాది మంగళగిరి, అమరావతి రాజధాని. ఓకే, 2 రోజులు అసెంబ్లీ సెక్షన్స్ జరుగుతున్నాయి కదా, జరగబోతున్నాయి. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు అసెంబ్లీలోకి, ఎలా ఉంటుంది అంటారు? ఒక విప్లవేనండి. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతాం, ప్రతిపక్షాలైన నేడు వైసీపీ ప్రభుత్వానికి చంపపెట్టు, అసెంబ్లీ గేటు కూడా తాగనినన్న వాళ్ళకి అసెంబ్లీ గేటు మెట్లెక్కడానికి కూడా అర్హత లేకుండా చేసినాడు మగోడు. ఈ రాష్ట్రం ఈ విజయానికి సూపర్ స్టార్ ఎవరంటే పవన్ కళ్యాణ్ అండి. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. యువనాయకుడు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి మహా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో గొప్ప చేస్తారు. చేయటమే కాకుండా ఒక విప్లవాత్మకమైన ఒక యంగ్ 2 జంటతో మంచి అభివృద్ధి చేస్తారు. మాకు ఆ ప్రకటన విశ్వాసం ఉంది.
ఎక్కడైతే అవమానాలకు గురయ్యాడో అక్కడే తలెత్తుకొని కాళ్ళు ఎత్తుకొని నేను అని అసెంబ్లీ గేటు తన్నుకొని ముందుకెళ్తున్నాడు ద గ్రేట్ మిస్టర్ పవన్ కళ్యాణ్. అలాగే ఫస్ట్ టైం జగన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎదురుగా పడబోతుంది కదా, ఎలా ఉంటుంది వాళ్ళిద్దరికి? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. 2024 ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ సందర్భంగా పోటాపోటీగా మాట్లాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి పరిజ్ఞానంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేశారు. అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని చేశారు. అయితే మనకు అధికారం వచ్చిందని, అధికారం ఉందని ఎదుటి వ్యక్తిని చులకనగా లేకపోతే వ్యక్తిగతంగా మాట్లాడితే దాని యొక్క పర్యవసనాలు ఎలాగుంటాయో 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారి ద్వారా అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నారు, రుచి చూశారని కూడా తెలియజేస్తున్నాను. రేపు అసెంబ్లీలో వీళ్ళిద్దరు కనుక ఎదురు పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎవరు తలదించుకుంటారో, ఎవరు తలెత్తుకు అసెంబ్లీలో తిరుగుతారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచించుకొని ఒక మనిషి మీద తన సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ట్రోల్స్ చేపిస్తే ఎవరు తీసుకున్న గోతులో వాడే పడతారనడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే దానికి ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు బాధితుడు. అక్కడ ఆ బాధితుడు ముందు ఇతని సోషల్ మీడియా, ఇతని అనుచరగలం జగన్మోహన్ రెడ్డి గారిది, అతనికి ఉన్నటువంటి నియంత పాలన తలదించుకొని తనకు తెలియకుండానే సలాం చేసే పరిస్థితికి దిగజారిపోయాడని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క 2024 ఎలక్షన్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారికి. అంటే ఈ యొక్క పార్టీలు కూటమిగా ఏర్పడితే ఏం జరుగుతుందో, కూటమిగా ఏర్పడితే నష్టం ఎవరికి, లాభం ఎవరికి అనేది చాలా క్లియర్ కట్గా తెలియజేశారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే 151 నుంచి 11కు పరిమితం చేశారు. అంటే ఒక పార్టీ యొక్క బలం తను 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి 100, 70, 151 సీట్లు గెలవకపోయినా ఒక పార్టీ వేరే పార్టీకి మద్దతు ఇచ్చి అలయన్స్ అయితే ఆ యొక్క అధికారంలో ఉన్న పార్టీని కూడా నామరూపాలు లేకుండా చేయడానికి ప్రధానమైన కారణం అని కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ఎలా ఉంటుంది వాళ్ళిద్దరు మాట్లాడేమైనా ఉంటుందా? ఈ రాష్ట్రానికి మరి పవన్ కళ్యాణ్ గారు అనేవారు 2019లో ఒంటరిగా పోరాటం చేసిన, మరలా కూడా ఇప్పుడు బీజేపీ టీడీపీతో కూటమిగా కాడ 21 స్థానాల్లో గెలుపొందినా కానీ రాష్ట్రానికి మంచి చేయటానికి మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా ఇచ్చి, అదేవిధంగా విలేజ్లో డెవలప్మెంట్ కూడా మరి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారంటే రాష్ట్రానికి మంచి చేస్తాడు కాబట్టి ఇచ్చారు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పైన పగ తీసుకోవటానికో లేదో వాళ్ళ పైన ఉన్న సోషల్ మీడియా కార్యకర్తల మీద వచ్చే లోపల శత్రుత్వం పెంచుకోవటానికో కాదు, కానీ ఇది జగన్కి అలవాటు. ఎందుకంటే ఒక పార్టీ ఆఫీసుల పైన దాడి, లేదు ఎదటి వారిపైన వచ్చే లోపల దౌర్జన్యం చేయటం, లేదా ఎదటి వారిపైన సోషల్ మీడియా పరంగా చేయడానికి జగన్కి అలవాటు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మంచి వ్యక్తి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందబోతుంది. ఆ అభివృద్ధి వచ్చే లోపల రేపు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్కి ఎదురుపడ్డా కానీ పవన్ కళ్యాణ్ చిరునవ్వుతో కూడా అతను చూస్తాడన్న విషయాన్ని ఈ రోజున ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉంటారు. మరి జగన్కి తలకాయ సిగ్గేసి తల ఉంచవలసింది తప్పటి నుంచి పవన్ కళ్యాణ్ రాష్ట్రం మొత్తానికి కూడా మంచి చేస్తాడు. మరొకసారి చెప్తున్నా, రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి మంచి చేయడానికి కేంద్రంలో ఉన్నంటి ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి బడ్జెట్ తీసుకురావడానికి కూడా సహాయకర్తగా చంద్రబాబు నాయుడు గారికి నిలుస్తాడు. ఈ రాష్ట్రానికి మంచి చేయడానికి సిద్ధంగా ఉంటాడని వైసీపీ ప్రభుత్వం అందరూ కూడా గుర్తుపెట్టుకోమని మరి ఈరోజు చెప్పడం జరుగుతుంది. రేపు జరగబోయే కార్యక్రమంలో అందరూ కూడా మిత్రపక్షం, ప్రతిపక్షం ఇంకా కూడా ప్రధానంగా ఉండండి. ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ కూడా
అందరూ కూడా ఈ రోజున అవమానపడే విధంగా ఉన్నా కానీ మీరు కూడా రాష్ట్రానికి మంచి చేయాలి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మంచి చేస్తున్నాడు కాబట్టి దాన్ని మీరు సిగ్గు తెలుసుకోవాలనే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీ ప్రజలందరికీ కూడా చెప్తాం, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా చెప్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏ రాయుడు? నారు సుబ్బారాయుడు. ఏ ఊరి మీది? మంగళగిరి. మంగళగిరి. ఏం చేస్తూ ఉంటారు? కార్లు అమ్మబడం కొనబడం కార్లు అమ్మడం. రేపు పొద్దున అసెంబ్లీ సెక్షన్ జరగబోతున్నాయి కదా, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు అసెంబ్లీలోకి, ఎలా ఉంటుంది అంటారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? చెప్పేది కదా ఇక, చెప్పేది కదా సూపర్. మేమంతా పవన్ కళ్యాణ్ అండి, వన్ సైడ్ లోకేష్కి. పవన్ కళ్యాణ్ ఏది చెప్తే చేసాం. సార్ ఓకే, అసెంబ్లీలో ఎలా ఉంటుంది ఆయన ఎక్స్పెక్టేషన్, ఎలా మాట్లాడాలి ఏంటని ఉంటుంది? ఉంటుంది ఇక, చూసేదే ఉండదు ఇక. జగన్ గారు కానీ పవన్ కళ్యాణ్ ఎదురెదురు పడతారు కదా ఫస్ట్ టైం, ఎలా ఉంటుంది వాళ్ళిద్దరికి? ఏం ఉండదు, వాళ్ళంతా బాగానే ఉంటారు, ఏ ఇబ్బంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏ ఊరు మీది? విజయవాడ. విజయవాడ. ఏం చేస్తూ ఉంటారు? ఫిలిం డిస్ట్రిబ్యూటర్లో రిప్రజెంటేటివ్. 2-3 రోజుల్లో అసెంబ్లీ సెక్షన్ జరగబోతున్నాయి కదా, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కాలు అడుగు పెడుతున్నారు, ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. మీరు ఎవరికి వేసారు ఓటు? సార్ నేను జగన్ గారు గాను పవన్ కళ్యాణ్ గారు ఎదురెదురుగా పోటీ పడబోతుంది, ఎలా ఉంటుంది అంటారు? చూద్దాం. అంటే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం వాళ్ళది ఎలా ఉంటుందో వీళ్ళది ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా.